మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నీ కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం, ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గధామం. చందనాల చందమామనావే ఆనందలాల చెయ్యి అందుకోగా వేగ, 100 ఏళ్ల సంబరాలు నీకై గంతులేస్తూ స్వాగతించే నిన్నే చేరి. మన పెళ్లి చూపుల సందర్భంగా నేను కొన్న బెస్ట్ వెంచర్ బిలాంగ్స్ టు యూ. ఐ హోప్ యు లైక్ ఇట్. నో, ఐఎమ్ డిసప్పాయింటెడ్. మనం రెండోసారి కూడా మిస్ అయ్యాం. మిస్ అని ఎందుకు అనుకోవాలి, డెస్టినీ అనుకోవచ్చు కదా. వాట్? ఎస్, మనం కలవాలనుకున్నా కలవలేకపోయామంటే మనం కలవాల్సిన టైం వేరే ఉందేమో. ఏం చెప్తున్నావు జై? మనం డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ లో ఎందుకు కలవకూడదు? వాట్? చూడకుండా ఎంగేజ్మెంటా? హౌ? ఎలా? ఎంగేజ్మెంట్ లో చూస్తే థ్రిల్ గా కూడా ఉంటుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఓకే, గుడ్. మరి నేనుండనా? ఓకే, బాయ్. బాయ్. 4 days నో డిస్టర్బెన్స్. హాయిగా కొత్త వెంచర్ మీద కాన్సంట్రేట్ చేయొచ్చు. వాట్ బేబీ, ఆర్ యు హ్యాపీ? ఓకే, చలో. చా. డోర్ ఓపెన్ చేసి పెట్టాం, లోపలికి వెళ్ళి కూర్చొని చూడొచ్చు. అంటే యాక్చువల్గా అయినా ఏంటయ్యా ఇది? మీ బాస్ ఎలా ఉంటే నువ్వు అలానే ఉంటావులే. అయినా మీ బాస్ బిజినెస్ మ్యానా, పెద్ద బాబానా? ఏంటి ఎంఐ చేశారా? ఆయన మాయలు మంత్రాలు చేయరు. మాక్సిమం మనీ వాడతారు, కుదరకపోతే ఎమోషన్ వాడతారు. ఇక్కడ మనీ ప్లస్ ఎమోషన్ రెండూ వాడారు. దట్ ఈజ్ మై బాస్. అర్థమైంది? నీకు అర్థం కాలేదు. అయినా నువ్వు ఎవరికి చెప్పను అంటే నీకు నిజం చెప్తాను. నాకే అర్థం కాలేదు. నిత్య, ఏంటి ఏమైంది నీకు? వాడి ముక్కు మొహం తెలియకుండా వాడిని ఎలా యాక్సెప్ట్ చేస్తావు? వాడు పంపిన డాక్యుమెంట్స్ చూసి ఓకే చేసేస్తావా? దిస్ ఇస్ లైఫ్. లైఫ్ అంటే పేపర్స్ కాదు, ఎమోషన్స్తో రిలేషన్స్తో బిల్డ్ అవుతుంది. అర్థం అవుతుందా? వద్దు, వాడిని లైట్ తీసుకో. లేదు మావయ్య, హీ ఈజ్ సంథింగ్ స్పెషల్. నువ్వు చెప్పే ఎమోషన్స్ రిలేషన్స్ కన్నా తెలియని ఒక గ్రేట్ ఫీలింగ్ అతని మాటలో నాకు కలిగింది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? వాడేదో 4 పిచ్చి మాటలు మాట్లాడితే దానికి గ్రేట్ ఫీలింగ్ అని పేరు పెట్టి నువ్వు ఇలా ఫీల్తో మాట్లాడడం నాకు నచ్చలేదు. బట్ వాడు నాకు నచ్చాడు. వాడిని చూడకుండా ఎలా నచ్చాడు? తన మాటల్లోనే తను నాకు కనిపించాడు. తను మాట్లాడుతుంటే తెలియని ఒక థ్రిల్ ఫీల్ అయ్యాను. మాట్లాడుతుంటే థ్రిల్ ఫీల్ అయ్యావా? ఏంటో ఆ థ్రిల్? ఎస్ మావయ్య, ఫారెన్ వెళ్ళినప్పుడు పారాగ్లైడ్ ఎక్కినప్పుడు ఆకాశంలో విహరిస్తూ నాకు భూమి నల్లపూసలా కనిపించిన ఆ క్షణం నేను పొందిన ఆ థ్రిల్. న్యూయార్క్ లో జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఒక్కసారిగా భూమి ఆకాశాల మధ్య
గుండెని మన చేత్తో పట్టుకొని రౌండ్స్ వేస్తున్నప్పుడు కలిగిన ఆ థ్రిల్, సెంట్రల్ టర్కీలో కొండలపై నుండి తలకిందులుగా రౌండ్స్ వేసే బెలూన్ రైడ్ చేసినప్పుడు కలిగిన ఆ థ్రిల్, ఎత్తైన శిఖరాల నుండి ఊహించని లోతుకు దూసుకెళ్లే ఆస్ట్రేలియన్ ర్యాప్లింగ్ చేస్తున్నప్పుడు కలిగిన ఆ థ్రిల్, ఇలా నా లైఫ్లో పొందిన థ్రిల్స్ ని మించిన థ్రిల్ అతని మాటల్లో పొందాను. ముందే మాట్లాడితే అన్ని దేశాలు తిరిగే అవకాశం లేకపోను. థ్రిల్ థ్రిల్ అంటున్నావు. అతన్ని నిశ్చితార్థం రోజు నువ్వు చూసినప్పుడు అతను నీకు నచ్చకపోతే? నచ్చకపోవడం అనే క్వశ్చనే లేదు. నా లైఫ్లో నేను అనుభవించే ప్రతి క్షణాన్ని ముందుగానే డిజైన్ చేసే మా మామ్ సెలక్షన్, నా డెసిషన్ మీద నాకున్న నమ్మకం, అతన్ని చూడకుండానే తన మాటల్లో నాకు కలిగిన పాజిటివ్ ఫీలింగ్, ఇంతకు మించి నచ్చకపోవడానికి ఛాన్సే లేదు. ఒకవేళ నచ్చకపోతే? స్వరూప శ్రీనివాస్ ఆలోచనకి, నిత్య శ్రీనివాస్ అభిప్రాయానికి నచ్చకపోతే అనే సెకండ్ థాట్ లేదు. దిస్ ఇస్ ఫైనల్. ఇక్కడ మీ అభిప్రాయాలకి ఆలోచనలకి విలువ ఉంటుంది. మా అభిప్రాయాలకి అభిరుచులకి పలువులు చెలువులు. యాదవ జీవితం. కల్పన, బామ్మగారు, ఈ పత్రిక తీసుకెళ్లి దేవుడు ముందు పెట్టి పూజ చేయమ్మా. పూజ చేసి హారతి కూడా ఇస్తాను బామ్మగారు. అన్నీ చేయమనే చెప్తున్నాను. ఏంటమ్మా ఏదో చేస్తానన్నావు? వాళ్ళపాటికి వాళ్ళు పత్రికలు రెడీ చేసుకుని పూజలు చేసుకుంటున్నారు. పత్రిక రాయించుకున్నంత మాత్రాన, పూజలు చేయించుకున్నంత మాత్రాన పెళ్లి కాదే. ఇంకా చాలా కథ ఉంది, చెప్తాను. ఆగండి. ఎక్కడికి సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నారు? సూర్యదేవరు వారి ఇదే కదండి. బొమ్మదేవరి వారి ఇల్లు కూడా ఇదే. పౌడరు మ్యాటర్ ఏంటి? ఓ శుభకార్యం గురించి మాట్లాడటానికి చాలా దూరం నుంచి వచ్చాం. లోపలికి రావచ్చా? సరే రండి. పర్లేదు రండి లోపలికి. ఇది మీకు ఇల్లు కావచ్చు, మాకు మాత్రం గుడి. అష్టాక్షరి ప్రకృష్ట పంచాక్షరి విశిష్ట మహామంత్ర రండి. హిమాలయ గోపురం. బావా వీళ్ళెవరో నీతో మాట్లాడడానికి చాలా దూరం నుంచి వస్తున్నారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. చెప్పండి, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? దేవీపురం. దేవీపురమా? ఆ పేరెప్పుడు మేము వినలేదే. ఆ ఊరికి మాకు ఏంటి సంబంధం? మీది ఆ ఊరేనమ్మా. లేదే,
ఊహ తెలిసిన దగ్గర నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. మీ పూర్వీకులు ఉండేవారమ్మా. ఏంటన్నయ్య వీళ్ళు చెప్తుంది? అవునమ్మా, ఇప్పటికీ మీకు సంబంధించిన ఆస్తులన్నీ అలాగే ఉన్నాయి. అసలు మీరేం చెప్తున్నారో మాకేమీ అర్థం కావటం లేదు. నేను చెప్తా. నలభై ఏళ్ల క్రిందట అన్నీ వదులుకొని కట్టుబట్టలతో ఆ ఊరు వదిలి వచ్చిన మాతో ఇప్పుడు మీకేం అవసరం వచ్చింది? ఇప్పుడెందుకొచ్చారు? ఊళ్ళో అమ్మవారి గుడి ధ్వజస్తంభం పడిపోయిందమ్మా, పునర్ప్రతిష్ఠ జరిపించాలి. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. అంటే జరగబోయే ఘోరానికి ఇది సంకేతమా? నిజమేనమ్మా, ఊరంతా తలో చెయ్యి వేస్తే పని జరిగిపోతుంది. కానీ ఆ గుడి ధర్మకర్తలు మీరు. గుడికి ఊరికి కూడా ఎంతో ఇచ్చిన దాతలు. అందుకని ఆ శుభకార్యం మీ చేతుల మీదుగా జరిపించాలని వచ్చాం. శాపానికి నాంది మొదలైన చోటు నుంచి పిలుపు వచ్చిందంటే ఈ కుటుంబాన్ని శాపం తిరిగి ఊరికి రప్పించుకోవాలని చూస్తుందా? ఈ ఇంటికి పెద్దవారిలా ఉన్నారు, మీరేం చెప్తారు? శ్రమపడి వచ్చినట్టున్నారు. మేమెక్కడికి రాం, వెళ్ళిపోండి. అదేంటమ్మా, ఇది దైవ కార్యం, మీరు కాదనరనే నమ్మకంతోనే వచ్చాం. ఏ కార్యమైనా సరే మా కుటుంబం మళ్ళీ ఆ ఊళ్ళో అడుగు పెట్టదు. అంతగా ఏం జరిగిందబ్బా ఊళ్ళో? ముసల్ది అంత గట్టిగా చెబుతుంది. మీరు వస్తారని 300 గడపలు ఎదురు చూస్తున్నాయమ్మా. మేమెవ్వరినీ చూడదలుచుకోలేదు. ఆ ఊరితో మాకే సంబంధమూ లేదు. ఊరితో మీకు అవసరం లేకపోవచ్చు, కానీ ఊరికి మీ అవసరం ఉందమ్మా. ధ్వజస్తంభం లేని గుడి ఊరికి అరిష్టం అని అయ్యవారు చెప్పారు. మీరు రాకపోతే ఊరు వల్లకాడవడం, ఖాళీ చేయడం అవుతుందమ్మా. వస్తే నా ఇల్లు శ్మశానమవుతుంది, నా కుటుంబానికి అరిష్టం జరుగుతుంది. దేవీపురం భవిష్యత్తు, మా భార్యాపిల్లల ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. దయచేసి కాదనకండమ్మా. మేము రావడం కుదరదు అని పెద్దవాడు చెప్తున్నారు కదా, ఇక బయలుదేరండి. ఎవరు డాడ్? ఏదో విలేజ్ నుంచి వచ్చారు. అక్కడ ఉన్న టెంపుల్లో మన ఫ్యామిలీ ఏదో ఫంక్షన్ చేయాలని చెప్తున్నారు. నో 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 నో, అదంతా టైం వేస్ట్. పంపించేయండి. మీరు వస్తారనే నమ్మకంతోనే ధ్వజస్తంభం పునఃప్రతిష్టకు ముహూర్తం కూడా పెట్టుకొని వచ్చామయ్యా. ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటలకు. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరా. శ్రావణ చతుర్దశి నాడు ఆగస్టు 6వ తేదీన ఉదయం 10:45 నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడానికి దివ్యమైన ముహూర్తం పెద్దలచే నిశ్చయించబడినది. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఆ రోజైతే అస్సలు కుదరదు. అదే ముహూర్తానికి మా అబ్బాయి నిశ్చితార్థం ఉంది. మీ ఇంటి కార్యం, దైవ కార్యం ఒకే ముహూర్తానికి ఒకే రోజు జరుగుతున్నాయంటే అది అమ్మవారి మహిమే తప్ప మరొకటి కాదమ్మా. అవునమ్మా, ఇన్నాళ్ళు ఆ గుడిని పోషించడం మీకోసం ఇదంతా జరిగిందేమో. మీకు మంచి చేయడం కోసం ఆ అమ్మవారు ఇలా పిలిపించుకుంటుందేమో. తన సమక్షంలో మీ ఇంటి శుభకార్యం జరిపించాలని అమ్మవారు కోరుకుంటున్నారేమో. హే, స్టాప్ దిస్ నాన్సెన్స్. అమ్మవారు కోరటం ఏంటి, అక్కడ ఎంగేజ్మెంట్ చేయడం ఏంటి? వెళ్ళండి వెళ్ళండి, మేము ఎక్కడికి రాం. మేం వస్తున్నాం. చెలియలి కట్టను తెలుసుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని. మీరంటున్నది నిజమేనా అమ్మా? అవును, ధ్వజస్తంభం పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేసుకోండి. అమ్మా, ఏర్పాట్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామమ్మా. అంతా మేమే చూసుకుంటాం. గుడికి కట్టే తోరణాల దగ్గర నుంచి అమ్మవారికి జరిగే మేలుకొలుపు, అభిషేకాలు, పట్టు పీతాంబరాలు, పుష్పాలంకరణలు, పసుపు కుంకుమ, పూజలు, యాగాలు
హోమాలు, నైవేద్యం, హారతులు అన్నీ మావే. అంతేకాదు, తదనంతరం భక్తులకు అన్నదానం, వస్త్రదానం అన్నీ మా వంశానికి వారసుడు ఈ సూర్యదేవర జయసూర్య చేతుల మీదుగా జరుగుతాయి. మంచిది. జేజీ, వాళ్ళకెందుకు వస్తున్నావు అని చెప్పావు? మనం దేవీపురం వెళ్తున్నాం. అక్కడే నీ నిశ్చితార్థం జరుపుతున్నాం. వాట్ జేజీ, నాకు ఈ గుళ్ళు గోపురాలంటే అస్సలు నచ్చమని తెలుసు కదా. పైగా అక్కడ నా ఎంగేజ్మెంట్. ఐ కాంట్ జేజీ. కావాలంటే నా ఎంగేజ్మెంట్ ఫినిష్ అయ్యాక మీరందరూ కలిసి వెళ్ళండి. లేదు, అందరం వెళ్తున్నాం. నిర్ణయించిన ముహూర్తానికి మన కార్యం దైవ కార్యం చేస్తున్నాం, అంతే. జేజీ ప్లీజ్, ఐమ్ అ బిజినెస్ మ్యాన్. నా టైం వాల్యూ మీకు తెలీదు. డోంట్ కిల్ మై టైం. చెప్పండి డాడ్. నువ్వు జేజమ్మ చెప్పినట్టు వినిజేయి. ఓ డాడ్, మీరు కూడా ఏంటి? నువ్వు చెప్పిన సంబంధం ఏం కాదనలేదు కదా. అలాగే మా మాటకు నువ్వు అడ్డు చెప్పకు. అది కాదు జేజీ, నేను ఇంకేం మాట్లాడకు. ఆ ఊళ్ళో 100 ఎకరాల జమీ ఉన్న జమీందారులం మనం. ఆలయ ధర్మకర్తలం. అలాంటి మన చేతుల మీదుగా శుభకార్యం జరగాలని ఆ ఊరి గ్రామస్తులు కోరుకుంటున్నారు. అమ్మవారి ఆజ్ఞ అయినప్పుడు మనం వెళ్ళక తప్పదు. ఓకే, మీ ఇష్టం. ఇంతకీ పల్లెటూరులో నిశ్చితార్థం అంటే స్వరూప శ్రీనివాస్ ఒప్పుకుంటుందా? అందర్నీ ఆ అమ్మవారే రప్పిస్తుంది. ఓకే జనార్దన్ గారు, వెన్యూ ఎక్కడైనా మాకు అభ్యంతరం లేదు. పైగా దైవ కార్యం అంటున్నారు కదా, అలాగే కానివ్వండి. ఉంటానండి. ఎవరు మామ్? నీ కాబోయే మామగారు. ఏంటట? ఎంగేజ్మెంట్ వాళ్ళ ఊళ్ళో చేయాలని అనుకుంటున్నారట. ఏ ఊరు? దేవీపురం. అదెక్కడా? ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి దగ్గర రాజమండ్రి నుంచి ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఏదో విలేజ్. మైలవరం నుంచి రైట్ తీసుకుంటే ఒక 25 కిలోమీటర్స్ వెళ్తే. వినడానికే ఇంత కష్టంగా ఉంది, ఇక వెళ్తే ఎలా ఉంటుందో. సమ్మర్ హాలిడేస్ కి సౌత్ ఆఫ్రికా వెళ్ళినట్టుంటుంది. రిషి, మావయ్య చెప్పింది కరెక్ట్. ఆ పల్లెటూరులో ఏముందని అక్కడికి వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. విలేజెస్ గురించి నీకేం తెలుసు? I know, Mom. There is no star hotels, no pubs, no power, bad weather, చెమట, కంపు, చదువుకొని మనుషులు, పశువులు, చెత్త చెదరు. No. I don't like dirty villages. Chee. I too. మన మెట్రో సిటీ ఎక్కడా, ఆ మురికి పల్లెటూరు ఎక్కడా? ఒకసారి చూస్తేనే కదా బేబీ అది మురికో మంచో తెలిసేది. విలేజ్ ని చూడాలనుకుంటే ఇంటర్నెట్ లో కూడా చూడొచ్చక్క. కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఎంగేజ్మెంట్ చేసి మరీ చూడక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ మామ్. సిటీలో ఇన్ని స్టార్ హోటల్స్ ఉండగా ఏ సౌకర్యాలు లేని ఆ పల్లెటూరుకి వెళ్ళడం ఫూలిష్నెస్. టోటల్ టైం వేస్ట్ ఐ టెల్ యు. నో బేబీ, పెళ్ళెలాగో సిటీలోనే చేస్తాం కదా. ఫర్ ఎ చేంజ్ ఎంగేజ్మెంట్ పల్లెటూళ్ళలో ఎందుకు జరుపుకోకూడదు? సి, ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీస్ కూడా సిటీ లైఫ్ బోర్ కొట్టి పల్లెటూళ్ళకి వెళ్లి అక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుపుకుంటున్నారు. అదొక ట్రెండ్ అయిపోయింది కూడా. వై షుడెంట్ వి గో ఫర్ దట్? మామ్ ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మిగతా అన్ని విషయాల్లో నాకు నచ్చినట్టు చేసి ఒక వెడ్డింగ్ విషయంలోనే ఎందుకింత కాంట్రవర్సీ చేస్తున్నావు? ఈ మ్యాచ్ ఫిక్స్ చేసినప్పటి నుంచి ఇదే జరుగుతుంది. అవునక్క, నాకు కూడా తేడా కొడుతుంది. నువ్వు ఈ సంబంధాన్ని ఒప్పుకొని తప్పు చేసావనిపిస్తుంది. నువ్వు ఆపుతావా ఇంకా? ఇంతటితో ఆపమని నేను కూడా చెప్తున్నాను. ఎంత ఆడపిల్లవారు అయితే మాత్రం వాళ్ళు చెప్పింది అలా చేయాలా? నిత్య, నువ్వు అను. ఇప్పుడే జైకి కాల్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్పేస్తాను. రేయ్, ఇంకొక మాట మాట్లాడితే నిన్నిక్కడే చంపేస్తాను. నిత్య, నువ్వేమంటావు? ఎంగేజ్మెంట్ సిటీలోనే ఉంటుందని ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కి మెసేజ్ చేశాను. కాదని ఇప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయలేను. ప్లీజ్ మామ్, చేంజ్ ద వెన్యూ. సారీ బేబీ, ఒక్కసారి విలేజ్కి వస్తే నువ్వు నీ మైండ్ ని చేంజ్ చేసుకుంటావు. నీ ఫ్రెండ్స్ కూడా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. పైగా జై వాళ్ళు
అక్కడేదో దైవ కార్యం కూడా ప్లాన్ చేశారట. మనం కాదంటే బాగోదు, అర్థం చేసుకో. ఏంటో మో, నాతో చెప్పకుండా నువ్వు వెడ్డింగ్ అనౌన్స్ చేయడం, జైని నేను కలవాలని కలవలేకపోవడం, ఇప్పుడు ఎంగేజ్మెంట్ ప్లేస్ షిఫ్ట్ అవడం, అంతా నాకు ఎగనెస్ట్గా జరుగుతుందో అనిపిస్తుంది. రేపు ఆ విలేజ్లో నిశ్చితార్థంలో ఏం జరుగుతుందో ఏమో. ఎనీవే, నీ ఇష్టం మామ్. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసా